హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కస్టమైజ్డ్ ఈమెయిల్ని జీమెయిల్ నుంచి ఏ విధంగా పంపించవచ్చు అంటే గతంలో మనం మెయిల్మర్జ్ చూసాం. మెయిల్మర్జ్లో మనం ఏం చేసాం, ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి పేర్లకు అడ్రస్లకి మనం ఏదైనా ఒక లెటర్, సింగిల్ లెటర్ తయారు చేసి కొన్ని వేల సంఖ్యలో లెటర్స్ని జనరేట్ చేయడం ఎలా అనేది చూసాం. అలాగే ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి మెయిల్ ఐడీస్కి అన్నింటికి కూడా అట్ ఎ టైం మనం ఎవరి పేరుతో వాళ్ళకి, మళ్ళీ మ్యాటర్ కూడా వాళ్ళకి, ఎవరి మ్యాటర్తో వాళ్ళకి మెయిల్ని మనం పంపించవచ్చు. అది కూడా జీమెయిల్ నుంచి పంపించవచ్చు. అది ఈరోజు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్ పర్టికులర్స్ తీసుకున్నాం అనుకోండి. స్టూడెంట్ రోల్ నెంబర్ ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, తర్వాత ఫాదర్ నేమ్ ఉంది, క్లాస్ ఉంది, మెయిల్ ఐడి ఉంది. దీంతోపాటు వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేదా ఏదైనా మెసేజ్ ఉండొచ్చు. ఆ మెసేజ్ని మనము ఈ ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి మెయిల్ ఐడీలు ఎవరెవరైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అట్ ఎ టైం మనం ఆ మెసేజ్, ఒక సింగిల్ మెసేజ్ టైప్ చేసి పంపించినప్పుడు ఎవరి మెయిల్ ఐడికి వాళ్ళకు వెళ్తుంది. అదే దాంతోపాటు ఇది ఎవరి మెయిల్ ఐడికి వెళ్ళడం వాళ్ళకి అనేటువంటిది మనం చూసే ఉంటాము. కానీ దీంతోపాటు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎవరి పేరుతో వాళ్ళకి వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డియర్ సత్యబాబు అని చెప్పి వచ్చేస్తుంది లెటర్లో. తర్వాత మనం మ్యాటర్ ఏం రాస్తే అది వస్తుంది. తర్వాత యువర్ సన్ లేదా డాటర్, ఈ విధంగా పేరు అమ్మాజీ సిహెచ్ అని చెప్పి, తర్వాత క్లాస్, ఈ విధంగా ఎవరి లెటర్లో వాళ్ళ పేరు, వాళ్ళ పిల్లల పేరు, వాళ్ళ ఆ క్లాస్ పేరు, ఈ విధంగా మనం కస్టమైజ్డ్ మెయిల్స్ అనేటువంటిది జీమెయిల్ నుండే పంపించవచ్చు. అది ఎలా అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. దీనికోసం మనం ముందుగా బ్రౌజర్లో గూగుల్ షీట్స్ అని సెర్చ్ చేస్తాం. చూడండి, గూగుల్ షీట్స్ అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు గూగుల్ షీట్స్ వచ్చింది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సనల్ యూజేజ్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మన మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నా మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నాను. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకు బ్లాంక్ స్ప్రెడ్ షీట్ అనేటువంటిది ఓపెన్ అయింది. అంటే సేమ్ ఇది ఎక్సెల్ షీట్ లాంటిది. ఈ స్ప్రెడ్ షీట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ అని ఉంది, ఇంపోర్ట్ అని ఉంది, మేక్ కాపీ అని. ఇక్కడ ఇంపోర్ట్ అని చెప్పి మనం డైరెక్ట్గా ఎక్సెల్ షీట్ ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్సెల్ షీట్ అంటే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కాంటాక్ట్స్ నెంబర్స్, ఆ ఫైల్ మనము సపరేట్గా స్టూడెంట్ మెయిల్ ఐడీస్ అనేటువంటి ఒక ఫైల్ మనం తయారు చేసి పెట్టుకున్నాం. ఆ షీట్లో మనం వాళ్ళ స్టూడెంట్ పర్టికులర్స్, తర్వాత అందులో మెయిల్ ఐడీస్ ఎక్కడికి పంపించాలనేటువంటిది అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఆ షీట్ని మనం డైరెక్ట్గా ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూద్దాం. ఇక్కడ చూడండి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ అంటే ఆల్రెడీ ఉన్న జీ షీట్స్ తీసుకోవచ్చు, గూగుల్ షీట్స్ తీసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళు పంపించింది కావచ్చు. అలాగే అప్లోడ్ అనేటువంటిది మనం ఇక్కడ అప్లోడ్ అనేది తీసుకుందాం. ఎందుకంటే మన సిస్టంలో ఉంది కాబట్టి సిస్టమ్ నుంచి అప్లోడ్ చేయాలి. చూడండి, ఇక్కడ స్టూడెంట్ మెయిల్ ఐడీస్ అనేటువంటి తీసుకుంటున్నాను. అప్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ ఇంపోర్ట్ అయ్యింది. ఇక్కడ రిప్లేస్ లేదా క్రియేట్ న్యూ స్ప్రెడ్ షీట్, ఈ విధంగా ఏమైనా తీసుకోవచ్చు. రిప్లేస్ అంటే దీని ప్లేస్లో అది వచ్చేస్తుంది అంతే, ఇంపోర్ట్ డేటా. ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్ ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. అంటే మనం తయారు చేసుకునేటప్పుడే ఒక షీట్లో క్లాస్ నేమ్తో ఒక షీట్ తయారు చేసి పెట్టుకున్నాం డెస్క్టాప్ పైన. దాన్ని మనం ఏం చేసాం, ఫైల్ అంటే ఇంపోర్ట్ అని తీసుకున్నాం. ఇలా అయినా చేయొచ్చు, లేదా ఎప్పుడైతే మనకు అన్టైటిల్ స్ప్రెడ్ షీట్ వచ్చిన దాంట్లో డైరెక్ట్ కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అట్ ఎ టైం మనం ఇట్లా జస్ట్ ఎన్ని ఉన్నాయో అన్ని జస్ట్ కాపీ చేసుకొని తీసుకెళ్ళి మనం ఇందులో పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకో షీట్లో పేస్ట్ చేస్తున్నాను. ఇట్లా పేస్ట్ చేసుకోవచ్చు, పేస్ట్ లేదా కంట్రోల్ ఇట్లా చేసుకున్నా సరిపోతుంది. మనకి ఏ విధంగానైనా, అంటే మనకు ఎలా కన్వీనియంట్ అనిపిస్తే ఆ విధంగా చేసుకోవచ్చు. అప్లోడ్ చేయకుండా కూడా మనం డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, ఇవి రెడీగా ఉన్నాయి, కాంటాక్ట్స్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకేమైనా ఫీల్డ్స్ ఉంటే అవి తీసుకుంటాం. అంటే ఒకవేళ మనం స్ప్రెడ్షీట్లో ఆల్రెడీ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి, లేదా ఇంకేదైనా మెసేజ్ స్పెసిఫిక్గా ఒక స్టూడెంట్కి ఒక మెసేజ్ ఉంది, అట్లా ఉంటే ఆ మెసేజ్ కూడా ఇక్కడ మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఇది ఇలాగే ఉంచుదాం. జస్ట్ కామన్ మెసేజ్, ఒకటి కామన్ టెక్స్ట్ అనేటువంటిది పంపిస్తాం. కాకపోతే ఎవరి పేర్లకు వాళ్ళకు సపరేట్గా కస్టమైజ్ అయ్యే విధంగా పంపుదాం. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ మెయిన్ పార్ట్ వస్తుంది. అంటే గూగుల్ షీట్స్లో మనకు డిఫాల్ట్గా ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అడిషనల్గా యాడ్ చేసుకోవడానికి ఉంటాయి. అవి ఏంటంటే యాడ్ ఆన్స్ అని, పైన యాడ్ ఆన్స్ అని చూడండి. ఈ యాడ్ ఆన్స్లో
మనం ఇందులో రకరకాల యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే గూగుల్తో పాటు మనకు రకరకాల టూల్స్ని వాడుకోవడానికి ఇందులో ఈ గెట్ యాడ్-ఆన్స్ అనేటువంటి మేనేజ్ యాడ్-ఆన్స్ అనేటువంటి ఇందులో మనం వెళ్ళినట్లయితే రకరకాల యాడ్-ఆన్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి మన అవసరాన్ని బట్టి వేరు పనులు చేసుకోవడానికి వాటిని మనం ఉపయోగిస్తాం. అయితే అందులోనే ఇప్పుడు ఈ బల్క్ ఈమెయిల్ పంపించడం కోసం కూడా మనకు ఒక యాడ్-ఆన్ ఉంటుంది. అది మనం ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఏం చేస్తామంటే గెట్ యాడ్-ఆన్స్ అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇది గూగుల్ స్టోర్ అని చెప్పొచ్చు. అంటే ఈ యాడ్-ఆన్స్ అన్నీ ఉండేటువంటి గూగుల్ మార్కెట్ ప్లేస్, దీన్ని మనం జీ సూట్ మార్కెట్ ప్లేస్ అని కూడా అన్నారు చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, దీన్ని మనకు కావాల్సిన టూల్ ఏది అని అంటే మెయిల్మెర్జ్ అనేటువంటి యాడ్-ఆన్. మెయిల్మెర్జ్ విత్ అటాచ్మెంట్స్ అని చూడండి, ఈ థర్డ్ ఆప్షన్. అంటే ఇందులో రకరకాల మెయిల్మెర్జ్ యాడ్-ఆన్స్ ఉన్నాయి, అందులో ఏవైనా ట్రై చేయొచ్చు. నేను వాడినటువంటిది మెయిల్మెర్జ్ విత్ అటాచ్మెంట్స్ అనేది చూడండి. ఈ ఫస్ట్ వన్ మెయిల్మెర్జ్ ఫర్ జీమెయిల్ అనేటువంటి మెయిల్మెర్జ్ విత్ అటాచ్మెంట్స్ అనేది, ఇది క్లిక్ చేద్దాం. అంటే యాడ్-ఆన్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్స్టాల్ అనేటువంటి బటన్ వస్తుంది చూడండి. మెయిల్మెర్జ్ విత్ అటాచ్మెంట్స్ డిజిటల్ ఇన్స్పిరేషన్, ఇది నేను ఇన్స్టాల్ చేసుకునేటువంటిది. మీరు వేరే ఏది ఉంటే వేరే కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ మనం క్లిక్ చేద్దాం. ఇన్స్టాల్ చేసేటప్పుడు మళ్ళీ అడుగుతుంది మనల్ని, మళ్ళీ ఇన్స్టాల్ చేయమంటారా అనేటువంటిది. కంటిన్యూ కొట్టాలి. కొట్టిన తర్వాత మళ్ళీ లాగిన్ పర్టికులర్స్ అడుగుతుంది మనకు. ఇక్కడ లాగిన్ సెలెక్ట్ చేసుకొని మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ విధంగా మనం లాగిన్ అయ్యి యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు ఇది యాడ్ అయిపోతుంది. మెయిల్మెర్జ్ విత్ అటాచ్మెంట్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ అని వచ్చింది చూడండి. ఇప్పుడు ఓకే డన్ అని కొట్టేస్తాం. డౌన్ అని కొట్టి మనకు ఆ సెక్యూరిటీ మెసేజ్ కూడా వస్తుంది, ఇట్లా ఇన్స్టాల్ అయింది అని చెప్పి. చూడండి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ మన స్ప్రెడ్షీట్కి వెళ్ళిపోదాం. స్ప్రెడ్షీట్లో యాడ్-ఆన్స్లో చూడండి, ఇప్పుడు మళ్ళీ యాడ్-ఆన్స్లో ఒకటి కొత్తగా వచ్చేసింది. ఇక్కడ మెయిల్మెర్జ్ విత్ అటాచ్మెంట్స్ అనేటువంటిది వచ్చింది. ఇది యాడ్ చేసుకోవడం అనేటువంటిది ఫస్ట్ స్టెప్. ఈ విధంగా యాడ్-ఆన్ మనం యాడ్ చేసుకున్నాం, మెయిల్మెర్జ్ విత్ అటాచ్మెంట్స్ అనేటువంటిది. ఇది యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు మెర్జ్ షీట్ అనేటువంటిది, అంటే యాక్చువల్ మెర్జ్ ఎలా చేయాలి, మెయిల్మెర్జ్ ఎలా చేయాలనేటువంటిది ఇక్కడ నుంచి చూద్దాం. దీనికోసం మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మెర్జ్ షీట్, క్రియేట్ మెర్జ్ షీట్ అనేటువంటిది తీసుకుందాం. చూడండి అది క్లిక్ చేసిన తర్వాత ఒక షీట్ తయారవుతుంది. అంటే ఏమేమి ఫీల్డ్స్ ఉండాలనేటువంటి దానిలాగా ఒక షీట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని తీసుకొని చూద్దాం. 10th B షీట్ మనం తీసుకున్నాం చూడండి. దీంట్లోనే తయారు చేయమని చెప్పి తీసుకున్నాం, కొత్తది కాకుండా ఇందులోనే తయారు చేయడానికి. అంటే ఫస్ట్ ఒక షీట్ని రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు దానికి అటాచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో కొన్ని అడిషనల్ ఫీల్డ్స్ వచ్చాయి చూడండి. ఈమెయిల్ అడ్రస్ అని, తర్వాత కొన్ని స్టేటస్ అని, మనకు కొన్ని అడిషనల్గా వచ్చాయి. ఇక్కడ మనకు మెయిల్ ఐడి అని ఇచ్చాం కదా, దీన్ని ఏం చేస్తామంటే ఈ మెయిల్ ఐడీస్ అన్ని తీసుకెళ్ళి ఆ ఈమెయిల్ అడ్రస్ అనే దాని కింద వేస్తాం. ఇక్కడ కట్ చేసి నేను పే చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇంకా అవసరం లేదు, ఇది డిలీట్ చేద్దాం. చూడండి ఇది నేను డిలీట్ చేస్తున్నాను కాలంని. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, క్లాస్, ఈమెయిల్ అడ్రస్ అనేది ఉంది. ఫైల్ అటాచ్మెంట్ అంటే ఏమైనా ఫైల్స్ ఉంటే ఎవరి వాళ్ళకి పంపించాలంటే కూడా మనం జీ డ్రైవ్ నుంచి దాని లింక్ తెచ్చి ఇక్కడ ఇవ్వచ్చు. అట్లా మనకు ఎవరి ఫైల్ వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. తర్వాత షెడ్యూల్ డేట్ అంటే ఏమంటే మనకు ఏ డేట్కి ఏ టైంకి వీళ్ళకి మెయిల్ పంపాలనేది కూడా మనం ముందే సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మిగతా ఆప్షన్స్ అన్ని కూడా మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టేటస్ అనేది మనం అలాగే వదిలేయాలి. అంటే ఇది వెళ్ళిందా లేదా, వాళ్ళకు డెలివరీ అయిందా లేదా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు వస్తుంది. ఈ విధంగా మనం అన్నీ కూడా రెడీ చేసుకున్నాం. మనం ఫస్ట్ ఏం చేసాం, యాడ్-ఆన్స్లో మెయిల్మెర్జ్ విత్ అటాచ్మెంట్స్ అనేటువంటి యాడ్-ఆన్ని గెట్ యాడ్-ఆన్స్ ద్వారా మనం యాడ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, క్రియేట్ మెర్జ్ షీట్ అనేటువంటిది ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని లెటర్ కాన్ఫిగర్ చేద్దాం. అంటే ఏం లెటర్ పంపించాలి, ఎలా పంపించాలి అనేటువంటిది ఈమెయిల్ అది మనం తయారు చేసుకున్నాం. దానికోసం యాడ్-ఆన్స్లో మళ్ళీ మెయిల్మెర్జ్ విత్ అటాచ్మెంట్స్లో కాన్ఫిగర్ మెయిల్మెర్జ్ అనేటువంటిది తీసుకుందాం. ఈ కాన్ఫిగర్ మెయిల్మెర్జ్ అనేటువంటి క్లిక్ చేసిన తర్వాత మనకు అడిషనల్గా కింద చూడండి పక్కన రైట్ సైడ్లో మనకు ఒక టూల్ బార్ లాగా వచ్చింది. దీంట్లో మనకు చూపిస్తుంది సెండర్ ఈమెయిల్ ఏమి ఉండాలి అనేటువంటిది. మనం ఇక్కడ ఆల్రెడీ మన మెయిల్ ఐడి వచ్చేస్తుంది. సెండర్ నేమ్ అంటే మన పేరు ఏం రావాలి అక్కడ అనేటువంటిది చూపిస్తుంది. సిసి అడ్రస్, ఇంకా ఎవరికైనా ఈ మెయిల్స్ ఇంకా ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే మనం ఇక్కడ అడ్రస్ని కూడా యాడ్ చేయొచ్చు. సిసి లేదా బీసీసీ అంటే కార్బన్ కాపీ లేదా బ్లైండ్ కార్బన్ కాపీ అనేటువంటిది. ఇంకెవరికైనా పంపించాలా అనుకుంటే, అంటే మనం వీళ్ళందరికీ పంపించినప్పుడు వీళ్ళందరితో పాటు ఏదైనా ఒక సింగిల్ మెయిల్ ఐడి కూడా ఇవన్నీ పంపించవచ్చు, వీళ్ళందరికీ కూడా పంపించవచ్చు. అప్పుడు ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది.
రిప్లై టు అడ్రస్, ఎవరికి రిప్లై ఇవ్వాలి అనేటువంటిది కూడా మనం ఇవ్వాలి. ఇక్కడ మన మెయిల్ ఐడి ఇద్దాం. నెక్స్ట్ కంటిన్యూ అని కొట్టాలి. కంటిన్యూ చేసిన తర్వాత కింద చూడండి క్రియేట్ ఈమెయిల్ టెంప్లెట్ అనేది, సెండ్ ఈమెయిల్ క్యాంపెయిన్ ఉంది, అప్గ్రేడ్ టు ప్రీమియం. ప్రీమియం అనేది అడిషనల్ ఫీచర్స్ కోసం, ఇది మనకి ఇక్కడ అవసరం లేదు. ఇది ఇక్కడ క్రియేట్ ఈమెయిల్ టెంప్లెట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఈమెయిల్ ఎలా ఉండాలి, ఈమెయిల్ బాడీ, యాక్చువల్ బాడీ ఎలా ఉండాలి అనేది మనం తయారు చేస్తాం. క్రియేట్ ఈమెయిల్ టెంప్లెట్ చూడండి, క్రియేట్ ఈమెయిల్ టెంప్లెట్ నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి మనకు. యూజ్ ఏ జీమెయిల్ డ్రాఫ్ట్ అని ఉంది, కాపీ యువర్ ఓన్ HTML ఉంది, లేదా యూజ్ విజువల్ ఎడిటర్ అని ఉంది. మనం ఇక్కడ విజువల్ ఎడిటర్నే వాడదాం. దానికోసం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని చెప్పి మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకు డిజైన్ ద కంటెంట్ ఫర్ యువర్ ఈమెయిల్ అని వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఫీల్డ్స్ని, అంటే మనకి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, రోల్ నెంబర్ అని ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, ఫాదర్ నేమ్, క్లాస్, ఈమెయిల్ ఐడి ఉన్నాయి. వీటిని ఎక్కడెక్కడ ఏది కావాలో అది పేజ్ చేస్తే మనం మ్యాటర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్లోనే ఇద్దాం. డియర్ అని చెప్పి ఇక్కడ మర్జ్ ఫీల్డ్ రావాలి. అయితే ఫస్ట్ మనం మ్యాటర్లో టైప్ చేస్తాం చూడండి, డియర్ అని ఇచ్చేసి మర్జ్ ఫీల్డ్ ఏం రావాలి, ఫాదర్ నేమ్ రావాలి. ఇదే ఫాదర్ నేమ్ తీసుకెళ్ళి మనం ఆ పైన పేజ్ చేద్దాం చూడండి. అంటే డియర్ అని చెప్పి ఫస్ట్ వాళ్ళకి ఏమొస్తుంది, సత్యబాబు అని రావాలి, అంతే కదా. అయితే ఇక్కడ అట్లా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్లో ఏముండాలనేటువంటిది, వెల్కమ్ డియర్ సత్యబాబు అనేటువంటి మన సబ్జెక్ట్లో ఇక్కడ డియర్ సత్యబాబు వి ఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ చైల్డ్ అని చెప్పి ఇక్కడ స్టూడెంట్ పేరు రావాలి, స్టూడెంట్ నేమ్. అంటే ఇక్కడ ఏమైనా మ్యాటర్ ఉండొచ్చు, నేను ఊరికే టైప్ చేస్తున్నాను. తర్వాత క్లాస్ ఏ క్లాస్ అనేటువంటిది కూడా ఇక్కడ క్లాస్ ఉందిగా మనకు. తర్వాత రోల్ నెంబర్, అంటే మనకు ఏమేమి ఫీల్డ్స్ ఇచ్చామో అవి అన్ని వాడుకోవచ్చు, లేదా కొన్ని మనకు కావాల్సినవి మాత్రమే వాడుకోవచ్చు చూడండి. తర్వాత హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ అని చెప్పి ఇంకేమైనా మ్యాటర్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అవర్ స్కూల్ admin within 2 days for further discussion. ఈ విధంగా పెట్టేసి, అంటే ఊరికే నేను ర్యాండంగా టైప్ చేస్తున్నాను. ఇది మనం స్కూల్ నుంచి పంపించినట్టుగా. ఇది అంటే చూడండి మ్యాటర్ ఎలా వస్తుంది అని అంటే, ఫస్ట్ స్టూడెంట్కి డియర్ సత్యబాబు అని వచ్చి వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ చైల్డ్ అని చెప్పి అమ్మాజీ CH క్లాస్ 10B విత్ రోల్ నెంబర్ 1 హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అని వస్తుంది. అట్లాగే మనం ఎవరెవరు సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళే. అంటే ఇప్పుడు ఈ దీంట్లో మనకు పర్టికులర్గా అందరికి పంపించాలన్నప్పుడు ఇలా పంపిస్తాం. అలా కాకుండా కొంతమంది అంటే మనం ఫస్ట్ డేటాలో కొంతమంది పేర్లు పెట్టుకుంటే అప్పుడు ఆ డేటా వాళ్ళకి పంపిస్తుంది. వెల్కమ్ డియర్ అనేటువంటిది. ఇక్కడ మనకు పైన మనకు అట్లా కాకుండా కామన్ సబ్జెక్ట్ కావాలంటే కామన్ ఇవ్వచ్చు. నేను ఊరికే ఇక్కడ చూపించాలనే ఉద్దేశంతో ఇది ఇచ్చాను. ఇక్కడ నేషనల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ ఇన్ఫర్మేషన్. ఇది అంటే పైన మనకు కావాలనుకుంటే ఈ పేర్లో ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమే అక్కడ ఇద్దాం చూడండి, స్టూడెంట్ నేమ్. తర్వాత డాష్ ఇచ్చేసి క్లాస్ అక్కడ ఇద్దాం. అంటే ఈ ఫీల్డ్స్ మనం ఆల్రెడీ ఇన్సర్ట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఇక్కడ నేను డాష్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ ఇది సేవ్ చేయాలి చూడండి, సేవ్ చేశాను. ఆటోమేటిక్గా ఇది వర్క్ షీట్ అయితే సేవ్ అవుతుంటుంది, స్ప్రెడ్ షీట్. మనకి ఇక్కడ దీనికి మెయిల్ మర్జ్కి సంబంధించిన టెంప్లెట్ని సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మనకు అంటే సెండ్ ఈమెయిల్ క్యాంపెయిన్ అనేటువంటిది మనం క్లిక్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఇమీడియట్గా మనకు ఆ ఈమెయిల్ క్యాంపెయిన్ అనేటువంటిది వాళ్ళకి వెళ్తుంది, మెయిల్ ఐడీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తుంది. అయితే అది క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇది క్లిక్ చేయగానే మనకు ఆప్షన్స్ వచ్చాయి. రన్ మెయిల్ మెర్జ్ ఉంది, సెండ్ ఏ టెస్ట్ మెయిల్ ఉంది. సెండ్ ఏ టెస్ట్ మెయిల్ అంటే మన మెయిల్ ఐడికి ఒక టెస్ట్ మెయిల్ వస్తుంది. ఎగ్జాంపుల్గా ఒక ఫస్ట్ స్టూడెంట్ది ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఎలా వస్తుంది అనేటువంటిది మనకు చూపిస్తుంది.
రన్ మెయిల్ మెర్జ్ అంటే యాక్చువల్ మెయిల్ అనేటువంటిది అందరికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం ఇవన్నీ కూడా డమ్మీ మెయిల్ ఐడీస్ కాబట్టి నేను రన్ మెయిల్ మెర్జ్ అనేటువంటిది తీసుకోవట్లేదు. జస్ట్ సెండ్ ఏ టెస్ట్ మెయిల్ అనేటువంటిది తీసుకుంటాను. చూడండి, సెండ్ ఏ టెస్ట్ మెయిల్ అనేటువంటి సెలెక్ట్ చేసుకొని గో అని క్లిక్ చేద్దాం. చూడండి, ఇది క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. సక్సెస్ టెస్ట్ మెయిల్ వాస్ సెంట్ టు మన మెయిల్ ఐడి పేరు వచ్చింది. చూద్దాం అందులో మన మెయిల్ ఐడికి వచ్చినటువంటిది ఏమొచ్చిందో చూద్దాం. చూడండి, మీ అని వచ్చి అంటే మనమే పంపించాం కాబట్టి టెస్ట్ మెయిల్ అమ్మాజీ 10B నేషనల్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. చూడండి, అంటే ఫస్ట్ స్టూడెంట్కి ఈ విధంగా వెళ్తుందని మనకు చూపిస్తుంది. ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసిన తర్వాత చూడండి, డియర్ సత్యబాబు, వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ చైల్డ్ అమ్మాజీ CH క్లాస్ 10B విత్ రోల్ నెంబర్ 1 హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ లెవెల్. అంటే మనం ఇచ్చిన మ్యాటర్ అంతా కూడా వచ్చేసింది. అంటే ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ అయినా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. స్టూడెంట్ మార్క్స్ అన్ని కూడా ఒకసారి పంపించవచ్చు మెయిల్ ఐడికి, లేదా స్టూడెంట్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకుంటే స్టూడెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ మనం ఎవరి వాళ్ళకు అటాచ్మెంట్ లాగా చేసి కూడా పంపించవచ్చు. ఈ విధంగా స్ప్రెడ్షీట్లో ఉన్నటువంటి మెయిల్ ఐడీస్ అన్నిటికి కూడా ఒకేసారి ఎవరి పేరుతో వాళ్ళకు మనకు కస్టమైజ్డ్ ఈమెయిల్ పంపించుకోవడానికి ఈ విధంగా మనం యాడ్ ఆన్స్ ఉపయోగించి మెయిల్ పంపిస్తాం. ఈ విధంగా మనం ఎక్సెల్ షీట్లో ఉన్న ఈమెయిల్ కాంటాక్ట్స్ అన్నిటికి కూడా జీమెయిల్ ద్వారా ఒకేసారి కస్టమైజ్డ్ బల్క్ ఈమెయిల్స్ అనేటువంటి పంపించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది.